సౌండ్ వచ్చింది కదా. ఎగ్జాక్ట్లీ. అమ్మ జీవితం మళ్ళీ సౌండ్ వచ్చింది. కెమెరా పట్టుకోసారి. లేదు తప్పదు, డేర్ చేయాలి. పట్టుకోసారి. ఆ లేటి వస్తుందిరా. ఈ డోర్ ఏదైతే ఉందో పైన తుప్పు పట్టేసి ఉంది. అది చిన్నది, అది ఊడిపోయిందంటే అయిపోయిన పని. ఎవరది? చచ్చిపోతాం. ఈ తోర ఇరిగిపోతుంది. ఇది మిడిల్లోకి. బతికిపోయాడు రా. రే బ్యాగులు తీసుకో. రే ఇక్కడ ఇంకోటి ఉంది. అరిపరిచింది ఎవరు ఇంతకీ? అదే ఇక్కడ ఒకటి ఉంది. అమ్మ బాబోయ్, అరిచింది చూసావా విచిత్రంగా? గైస్ అది ఖచ్చితంగా ఆత్మ లేదంటే ఏదన్నా దెయ్యమై ఉండాలి. ఏం జరుగుతుందో ఇక్కడైతే తెలియదు. కానీ నాకు ఇప్పుడు వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఇది చూసిన తర్వాత నాకు మళ్ళీ ఇందులోకి వెళ్ళాలని ఉంది. ఇందులోకి వెళ్ళి నేను వీడియో తీసి చూపిస్తాను. అది డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM వస్తుంది వీడియో. ప్రస్తుతానికి టాటా బాయ్ బాయ్. ఎండింగ్లో ప్రోమో ఉంటుంది. ఇందులోకి వెళ్ళింది ఖచ్చితంగా వెళ్తాను కాబట్టి నాకు నమ్మకం ఉంది. గైస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, సెకండ్ టనల్లో కూడా లోపలికి వెళ్తానని. ఫస్ట్ టనల్లోకి వెళ్ళిన వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో పెట్టాను లింక్, అది చూడండి. తర్వాత దీన్ని చూడండి. సో లోపలికి వెళ్ళిన వీడియో సెకండ్ టన్నల్ది ఇప్పుడు ప్లే అవుతుంది. చూడండి. రజనీకాంత్ ఊపిరి ఆగిపోయిందా లోపల? చాలా ఘోరంగా ఉంది లోపల. ఏమైందిరా? ఇది పడుతుందా లేదా అని ఆలోచిస్తున్నాం. మనం లోపలికి వెళ్ళాలి కదా. ఇదైతే చూడండి గైస్ ఎలా ఉందంటే, ఇదిగో చెప్తావా చెప్పనా? చెప్పే. ఇది ఉంది కదా గైస్, ఇది ఒక్కటి ఊడిపోయిందంటే అయిపోయినట్టే మా పని. మేము లోపలికి వెళ్ళిన తర్వాత ఇది పడిందా, బయటికి రావడం ఇంకా ఉండదు, ఇంకా చచ్చిపోవడమే లోపల. మేము మా డెడ్ బాడీలు కూడా ఎవరికి దొరకవు, ఎందుకంటే ఇది అంత బరువు ఉంటుంది కాబట్టి. దీన్ని తీయడానికి ఒక్కరు కాదు 10 మంది అయినా సరిపోరు. క్రెయిన్ చూపి ఇది ఎంత లావు ఉందో ఒకసారి చూపి. నేను పట్టుకున్నా చూడు, ఇదిగో ఇంత మన చెయ్యి అంత లావు ఉంది చూడండి. దాన్ని వదిలేసే ఇది చూడు ఎలా ఉంది అసలు. ఇది ఈ రాడ్ అయితే ఏదో ఉందో 10 మంది తీసినా రాదు. క్రెయిన్ వచ్చి తీస్తేనే పైకి లాగితేనే వస్తుంది. ఇదిగో మీకు క్లియర్గా చూపిస్తే ఈ పార్ట్ ఇరిగిపోయిందంటే అయిపోయిందేమో పని. మళ్ళీ బయటికి రావడం ఇంపాసిబుల్, లోపల చచ్చిపోవడం పాసిబుల్. ఏంటో నేను చెప్తా ఇట్రా గైస్. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ వాటర్ ట్యాంక్లో డెడ్ బాడీ కొట్టుకొచ్చింది. సో ఆ డెడ్ బాడీని చూసి భయపడి ఇక్కడ ఎవరైతే ఉంటారో వాచ్మెన్ పైకి వచ్చాడు చూడడం అని, ఎలా కొట్టుకొచ్చింది ఏంటని. అతను పడి అందులో చచ్చిపోయాడు. తర్వాత ఆ డెడ్ బాడీని చూసిన చిన్నపిల్లాడు వాళ్ళ ఇక్కడ సూపర్వైజర్ ఉంటుంది. ఆ సూపర్వైజర్ వాళ్ళ వైఫ్, ఆమె వాళ్ళ పిల్లాడు చనిపోయాడని బాధలో ఆమెకు కూడా దెయ్యం పట్టినట్టు తిరుగుతూ ఇక్కడ కూర్చోవడం, ఇక్కడికి వచ్చి తీరంగా ఆ బావిలోకి చూడడం, లేదంటే ఆ తోటల్లో తిరగడం విచిత్రంగా చేసేదన్నమాట. ఇది స్టోరీ, ఓకేనా? అయితే ఆ డెడ్ బాడీ ఎలా కొట్టుకొచ్చింది అనేది నేను వాటర్ ట్యాంక్ లోపలికి దూకి తెలుసుకుందాం అనుకున్నా. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత సర్ప్రైజింగ్గా ఇది ఎలా ఉందో తెలుసా? అండర్ గ్రౌండ్ టనల్ ఉంటుంది కదా ట్రైన్ది, అంత భయంకరంగా ఉన్నాయి. నేను ఇక్కడ ఫోటో వేస్తున్నాను చూడండి. చూసారు కదా ఫోటో ఎలా ఉందో? లోపల దాకా వెళ్ళామన్నమాట. ఇదిగో నేను ఇక్కడ వెళ్తున్నాను లాస్ట్ పార్ట్లో. సో ఒకసారి క్లియర్గా పరిశీలించి ఒకవేళ లోపలికి వెళ్ళిన తర్వాత డోర్లు పడిపోతాయా లేదా అనేది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చి ఇవన్నీ చెక్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ లీకేజ్లో ఉంది. ఇది కానీ పడిందా, మేము లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ అవుతుంది. ఇనుము డోరు ఎప్పుడో 20-30 ఏళ్ళ క్రింద కట్టింది, ఇది 50 ఏళ్ళ క్రింద కట్టింది. తుప్పు పట్టి ఏదన్నా బోల్ట్ లూజ్ అయ్యి డోర్ క్లోజ్ అయితే దాన్ని లేపడానికి క్రేన్ కావాలి. క్రేన్ లోపలికి దిగదు కాబట్టి ఒకటే దారి. దీన్ని కొయ్యాలంటే తెలుసు కదా, ఒక వాటర్ డ్యామ్ గేట్స్ ఎలా ఉంటాయి, ఎంత లావుగా ఉంటాయి ఇనుముతో చేసి, అంత పెద్ద ఫోర్స్ వాటర్ని ఆపుతాయి. అలాంటిది దాన్ని ఎంతసేపు కొయ్యాలో ఉంచుకోండి. అది కోసేలోపు నేను బతుకుంటానా? కొయ్యడం కాదు, ఇప్పుడు క్రెయిన్తో తీసినా కానీ ఇదైతే పడిపోతుంది. క్రెయిన్తో తీయాలంటే లాగినప్పుడు ఇది మొత్తం పడిపోతుంది. ట్యాంక్ ఏదైతే ఉందో మనం నుంచున్న బేసు అది పడిపోయిందంటే మనం ఎలా బయటకు వస్తాం? జస్ట్ నో ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాం. మనోడు ఆల్రెడీ అలసిపోయి ఉన్నాడు, ఊపిరి ఆడట్లేదు. నెక్స్ట్ టైము పూర్తి లోపలికి వెళ్దాం అనుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఇది చెక్ చేద్దామని వచ్చాం.
సో రెండో టనల్ ఉంది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత. ఆ రెండో టనల్కి లోపలికి వెళ్ళి ఇప్పుడు చూడాలనుకుంటున్నాం. అదే మా టార్గెట్ అనమాట. ఒకసారి దీన్ని చూపి ఇది ఎలా లీక్ అవుతుందో. ఆ గేట్ ఇంకో గేట్ ఉంది కదా, ఇది కానీ ఊడిందా దానికి ఎలక్కో. ఇది ఊడి ఇది పెట్టింది చూడండి, అది ఆగడం కోసం ఇది పెట్టింది రా. ఇది ఒక గేట్, ఇంకో గేట్ ఉందా ముందుకెళ్దాం. రజనీకాంత్ ఎక్కడ ఉండిద్దా కళ్ళు తిరుగుతున్నారా నిజం చెప్తున్నా. అసలు ఎలా ఉందో చూసాం కదా లోపల, అంతా చూసిన తర్వాత కళ్ళు తిరగకపోతే ఇబ్బంది జరుగుతుంది. ఇక జాగ్రత్త, ఇది లేదు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ పట్టుకో. అరే ఇది కూడా సేమ్ రా. ఇది కానీ ఇది క్రాస్లో ఉంది కదా, ఇది ఇక్కడికి వచ్చిందంటే, ఇది ఇక్కడికి వచ్చి ఇలా తిరిగిందంటే ఇది కూడా గేట్ క్లోజ్ అయిపోతుంది. రెండిట్లో ఏ గేట్ క్లోజ్ అయినా మనం డేంజర్లో పడినట్టు. క్లోజ్గా చూపి, ఇంకా దగ్గర పెట్టు. అయిపోయినట్టే మా అది. పని. ఇది కానీ తిరిగిందా మా పని అయిపోయినట్టు. ఒకసారి ఇటు లోపల చూపి. ఇదిగో, ఈ లోపల నుంచి టనల్లో కలిసి ఈ డోర్ క్లోజ్ అయితే అయిపోయినట్టు. ఆ వాటర్ చూసారు ఎక్కడ ఫామ్ తప్పని కూడా తెలియదు. అది మీకు ఇంకో తెలియని నిజం ఏంటంటే, ఇక్కడ రా, మేము వెళ్ళిన టన్నలు ఇదిగో, ఇది ఇది కదా. మేము వెళ్ళిండు అన్నది, ఇంకొకటి అన్నది అక్కడ ఉంది. నేను అలా మీకు ఇంకో తెలియని నిజం ఏంటంటే, ఇక్కడ మీకు పైప్ కనిపిస్తుందా? లేదు కదా, అది అండర్ గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో ఉంది, భూమి కింద అది ఉంది. సో It's too మేము dangerous. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగినా బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. ఇంకెళ్దామా లోపలికి, పద. ఇక మొదలెడదామా? పద కెమెరా ఎట్టి వెళ్దాం లోపలికి. జాగ్రత్త, లెఫ్ట్ సైడ్ పట్టుకో. నేను ఒకసారి ట్యాంక్ని పైనుంచి చూపిస్తాను ఎంత ఉందనేది. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఎకర్లో ఉంటుంది ఇది. చాలా లోతు ఉంటుంది గైస్. చచ్చిపోతాం ఇందులో పడ్డామంటే. సో ఈ దానిలో ఈ పైప్స్ ఏవైతే ఉన్నాయో, ఆ పైప్స్ ఉన్నాయి కదా, అలాంటిది ఇటు పక్క ఉంది. సో అది దీనికి కనెక్టెడ్ ఉంది. అది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. చాలా లోపలికి ఉంది, వేరే స్టేట్స్ వరకు ఉందంట. అది క్లారిటీ లేదు, అది మధ్యలో ఎండ్ అవుతుందా, మధ్యలో దెయ్యాలు ఉంటాయా, భూతాలు ఉంటాయా తెలీదు. అడ్వెంచర్ చేయడానికి అయితే లోపలికి వెళ్తాను. పద రజనీకాంత్. సో నాకు తోడుగా వీళ్ళిద్దరు ఉన్నంత వరకు ఎంత దూరమైన అడ్వెంచర్ చేయగలను. పద. జాగ్రత్త, మెల్లగా దిగి. అది గైస్ మేము ఇప్పుడు వెళ్ళాల్సిన డ్యామ్. దిగేసే చూసుకో. వెళ్ళు, నువ్వు దిగు. దిగండి, నేను దిగుతాను మెల్లగా. వెళ్ళు చెప్పు. నేను ఇక్కడ పెట్టేసి వస్తాను దీన్ని అలాగా. అత్యంత భయంకరమైన గుహలోకి వెళ్ళబోతున్నాం గైస్. ఇది ఇట్స్ టూ క్రేజీ అనమాట. ఇంతవరకు ఎవరు చేసి ఉండరో ఇలాంటి ప్రయోగాన్ని, చెత్త ప్రయోగాన్ని. కానీ నాకు మాత్రం అడ్వెంచరస్గానే ఉంది, పర్లేదు. ఇది మా పరిస్థితి. బాబోయ్, ఆల్మోస్ట్ ఒక 3 ఫ్లోర్స్ ఉంటుందా ఇది హైట్? 3 బిల్డింగ్ల హైట్. మనం వెళ్ళాల్సిన టన్నల్ ఇది. ఇంకోటి ఏంటంటే
గైస్ ఒకటే మాట, దీని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ డోర్ కానీ పడిందా ముగ్గురు లోపలే సవాలైతే వెళ్తాం. అన్నం లేక, వాటర్ లేక, ఏమీ లేక చచ్చిపోతాం. ఫస్ట్ ఇందులోకి వెళ్ళే ముందు సెకండ్ పార్ట్ ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం మనం ముందు వెళ్ళిన టనల్ ఏదైతే ఉందో చూపించొద్దాం. పద. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా చూస్తారు కాబట్టి. గైస్ ఇది చూపించే ముందు ఒక మాట చెప్తాను. ఈ టనల్లోకి వెళ్ళిన వీడియో 1 minute క్లిప్ ఇక్కడ ప్లే చేస్తున్నాను చూడండి పైన. క్లియర్గా ఒకటి అబ్జర్వ్ చేస్తాను. ఏంటి? ఇది డోరు. అవును, అది రే లోపలికి వెళ్తాను. Please like and subscribe to our channel. ఒక్క నిమిషం. వచ్చి వెంటనే పర్యటన రావాలంటే మన పని అయిపోతుంది. చాలా లాంగ్ ఉందిరా, వెళ్ళకూడదు ఇంకా. డేంజర్. చాలా లోపలికి ఉంది. దీన్ని ఇంకొకసారి చూసావా, లోపల సౌండ్ వచ్చింది, బతికిపోయా. చూసారు కదా, మేము ఎంత సాహసం చేసిన టనల్ ఇదన్నమాట. చూపి, ఆ గేట్ పడిందంటే మేము చచ్చిపోతాం. ఇదిగో ఇదే గేటు మీకు పైన చూపించాను కదా. ఆ బేస్ ఏదైతే ఊడిపోయిందో అది కొంచెం ఊడిపోయిందంటే మేము అయిపోయినట్టే మా పని. అంతే. ఎందుకంటే మేము లోపల ఉండిపోతాం, ఊపిరాడదు. నాకు తెలిసి ఇంతకుముందు ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవరు చేయలేదు, కానీ మేము ఇప్పుడు చేస్తాము. ఆల్రెడీ చేసాము, అది ఇంకా దూరం వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. సో అది అయిపోయింది కాబట్టి నరేంద్ర చెప్పినట్టు అంత భయంకరమైన టనల్. ఇప్పుడు నెక్స్ట్ ఇది అనమాట. ఇందులో ఏముందో తెలియదు, లోపల ఏముంటుందో తెలియదు. లోపలికి వెళ్ళి అయితే చూడాలి. కదా మర్చిపోయిన ఒక విషయం, లోపల సౌండ్ ఒకటి వచ్చింది, ఒక అరుపు లాంటిది వచ్చింది. అది భూగర్భం నుంచి వచ్చిందా, లేదంటే దెయ్యం మరిచిందా, లేదంటే ఏదైనా జంతువు వచ్చిందా అనేది తెలియదు. తెలుసు కదా. జాగ్రత్త, బ్యాగు కింద పెట్టేస్తాం. దాంతో లోపల నడవాలంటే అది మన హైట్కి సరిపోదు. నరేంద్ర బ్యాగ్ అక్కడ బ్యాగ్లో అయితే ఇక్కడ పెట్టేస్తున్నాం, ఎందుకంటే అది ఉండడమే కొంచెం ఉంటుంది. మందుల్లో రజనీకాంత్ కమా లోపల దూరి వెళ్దామా. సౌండ్ వచ్చింది. తమ్ముడు నిజంగానే ఏదన్నా పడిపోతుందంటావా ఏంటి? బాబోయ్ భయం వేస్తుందా? అమ్మ దాన్ని వదిలే, అది వదిలే. మొత్తం ఊగిపోతుంది ఇక్కడ. భయం వేస్తుందిరా, మొత్తం పడిపోతాం, చచ్చిపోతాం. పైకి వెళ్ళి చూడడం బెస్ట్. అదేమన్నా అయిపోయింది అనుకో, మళ్ళీ మనం అయిపోతాం లోపలికి వెళ్ళి. ఏం అవసరం లేదు, పైకి వెళ్దామా. పర్లేదా, టేర్ చేద్దాం. పట్టుకో. అమ్మ ముందే చెప్తున్నా, లోపల ఊపిరాడదు, కొంచెం పట్టుకోండి. ఆల్రెడీ వెళ్ళాం కదా, చూసాం. అదే చెప్తున్నా. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాం గైస్. లోపల చస్తామో బతికొస్తామో తెలియదు. ఒకసారి కెమెరా ఎట్టినా గబ్బిలాలు రావచ్చు బయట సడన్గా. ఏం లేవులే. జాగ్రత్త మామ, పట్టుకో కెమెరా. డోర్ దగ్గర మనం ఒక ఐరన్ రాడ్ ఇక్కడ పెట్టేస్తే అది పడకుండా ఉంటుంది, బతికిపోతాం. కానీ అంత పెద్ద డోర్కి ఐరన్ రాడ్ ఆగుతుందా? అదే కదా చెప్పేది, ఆగదు కాబట్టి మనం ఏం చేయడం. ఇక్కడ చీమలు కూడా ఉంది, అసలు ఎక్కడ టచ్ అవ్వకండి. నాకు ఎప్పటి నుంచో ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయాలని ఉంది. ఫైనల్గా దెయ్యం వల్ల గోస్ట్ హంటింగ్ టన్నల్లోనే చేస్తున్నాను. సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్, చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మళ్ళీ లోపల సౌండ్ వస్తుంది, సౌండ్ వస్తుంది రా లోపల. పద, డేర్ అన్న తర్వాత డేరే కదా. అంతే అంటావా? అంతే. నాడు
దెయ్యాలు అయ్యే ఉన్నట్టు నిజంగా భూగర్భంలో సౌండ్ వస్తుంది. పైన కుక్కలు తిరుగుతున్నాయి. చిన్న లైట్ అది చిన్న లైట్ అయితే రజని ఇక్కడి భయపడే రజనీకాంత్ కూడా మనతో డేర్ చేయడానికి వచ్చాడు. లేదా అసలు ఎంత భయపడేవాడు, అలాంటిది ఈ డేర్లోకి వచ్చాడు. ఎంత క్యూరియాసిటీ ఉండాలి ఇందులో తిరగాలని. అది ఇదిగో లైట్. నాకు ఈ కెమెరా నాకు ఇచ్చే పట్టుకో. ఇంత వచ్చి రండి రండి రండి. ఏదో ఉందరా. గబ్బిలం లాంటిది గబ్బిలం. పాము అయితే మనం బయట పడేయాలంటే అయిపోతాం. కష్టం. అరే గబ్బిలం గబ్బిలం ఒకసారి చూడు. ఇవన్నీ దూరాలు పెట్టారో చూడగా ఇవి మొత్తం. ఆ పక్కన చూడు నెంబర్ B41 అంటే అటు సైడ్. బాబోయ్ ఎన్ని ఇది ఒక గబ్బిలం వస్తుందరా. వెళ్ళిపోయింది. ఎన్ని ఉండే నెంబర్లు. అరే వంగండి అది వచ్చినప్పుడు ఓకేనా. కళ్ళ కూడా వస్తుంది సరే. గోర్లతోటి కిందకి వచ్చిందా? ఇక్కడ దాకా వచ్చింది ఆల్మోస్ట్. అది వస్తుంది 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 అటు వెళ్ళిపోతుంది. అది ఇటే వస్తుంది. ఇటే వస్తుంది. ఎగ్జిట్ అవ్వాలి కదా అది. సరే పద, మనం లోపలికి వెళ్దామా? నెంబర్స్ చూడు నీ పైన 39. సౌండ్ వచ్చింది కదరా. ఎగ్జాక్ట్లీ. ఏంట్రా అది? బయట నుంచా లోపల నుంచా? అదే అర్థం కావట్లేదా. మొత్తం రీసౌండ్ వస్తుంది ఇక్కడ. లో నుంచి లేదు బయట నుంచి అనుకుంటా. బయటికి వెళ్దామా? ఆ? బయట నుంచి అనుకుంటా నేను. ఏం బయటికి వెళ్తాం? లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సగం దూరం అని వెళ్ళాలి, మిగతా తర్వాత చూద్దాం. పద. సరే పద. అమ్మ జీవితం. మళ్ళీ సౌండ్ వచ్చింది. లేదు అదేంటి? అదిగో వస్తుందిరా. ఎవరది? గబ్బిలం లోపలికి వెళ్ళి సౌండ్ వస్తుంది. పద అదేంటంట వస్తున్నా పడుకుంటా. వెయిట్ 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 వెయిట్. నీకు మొత్తం అది అంటిపోయింది పైన షర్ట్కి ప్యాంట్కి. అదే చాలా లాంగ్ ఉంది అది. ఇది చూడు ఒకసారి. ఇది చూడు. అలా ఎలా అయిపోయింది అసలు? ఇది కానీ ఇప్పుడు పడిందా మనం ఆ డోర్ దగ్గర కూడా చచ్చిపోతాం. డోర్ దగ్గర కూడా వెళ్ళలేం. ఈ తోరకి ఇరిగిపోతుంది ఇది మిడిల్లోకి. పదా. చాలా లోపలికి చాలా లాంగ్ ఉందిరా మామ. ఇదేంట్రా? ఎముకలేంటి ఎంత లోపలికి ఎలా వచ్చినాయి? అదే కదా బోన్స్ ఇంత దూరం ఎందుకుంటే. వెళ్దామా? అరే ఊపిరి రావట్లేదు. అప్పుడు స్టార్ట్ అయిపోయిందిరా. అరే రే ఆక్సిజన్ అందట్లేదు రే. నిజంగా అందట్లేదు. ఏ ఒకసారి ఇక్కడ చూడు. చెప్పు. 54 చాలా ఉన్నాయి ఇక్కడ. 39 నుంచి మనం 54కి వచ్చాం. లెక్క చేసుకో ఒకసారి. ఒక్కొక్కటి ఎన్ని అడుగులు ఉండొచ్చేది? తమ్ముడు గబ్బిలాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఏ క్షణంలో అయినా కళ్ళ ముందుకు రావచ్చు. కళ్ళకి తగిలితే చేస్తాం. అది కాదు ఒకసారి ఆలోచించు. ఇది ఉంది కదా రౌండ్. ఇది ఎంత ఉంటుంది డిస్టెన్స్? ఒక్కొక్కటి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 100 మీటర్స్ ఉంటుందా? ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ లోపలికి వచ్చాం. అర్థమైందా? మనం ఏదైనా జరిగినా బయటికి పరిగెట్టే లోపు మన పని అయిపోయినట్టే. కొంచెం ముందుకెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాం. ఆక్సిజన్ అవన్నీ తీసుకుని నెక్స్ట్ టైం వద్దాం. అసలు అందులోకి వెళ్తే నీకు ఆక్సిజన్ ఉంటుందా లోపలికి వెళ్తే? ఇంకా చూద్దాం. ఒక నిమిషం ఆగు. ఏమైంది? గబ్బిలా వద్దు రీసౌండ్ చేయకు.
ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా. హలో, ఎవరైనా ఉన్నారా? అంత రీసౌండ్ చేయకరా. ఎక్కువ హలో. వచ్చేస్తుంది. పద ఇంకా కొంచెం. సౌండ్ లేటా? అరే రే ఏదో ఉందిరా. ఏదో అరుస్తుందిరా. వచ్చేసరి రే. రే రే రే, అసలు మనం భయపడ్డా తొక్క. కానీ అది ఎలా వస్తుందో చూసావు సౌండ్స్. కానీ వెళ్ళాలరా, ముందుకెళ్ళాలరా. 39 అంటే ఇవి 10-15 దాటొచ్చాం మనం. ఇవి కదా 1.5 కిలోమీటర్. ఏం చేద్దాం, ముందుకు వెళ్దామా? ఇంకా ఊపిరి అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఆగట్లేదు. పాసిబుల్ అండర్ గ్రౌండ్లో కదా. మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టైము చెప్పాను కదా 10 మందితో వచ్చి 5గురిని పైన పెట్టి ఆ డోర్ దగ్గర మనం 3 లోపలికి రావాలి. అర్థమైందా? ఓకే. ఇలా ఇప్పుడు వెళ్ళడం అంటే చాలా డేంజరు. మన లైఫ్ రిస్క్లో పడతాయి. ఇంత రిస్క్ చేసినా కానీ నమ్మకపోతే ఎవరు ఏం చేయలేరు దానికి. పిల్లలు ఎక్కువ ఉన్నాయి, కళ్ళ మీద కొట్టినాయి అనుకో. చెవులు కొడతాయి అన్న. చెవులు పడతాయా? ఏమో పరిగెడుకుంటూ వచ్చినప్పుడు కళ్ళ మీదకి వస్తాయి. రే ఇన్ని వస్తున్నాయండి రా ఒకేసారి. చాలా ఉన్నాయిరా, మన పని అయిపోతుంది. పద ఎగ్జిట్ అవుదాం. ఆక్సిజన్ కూడా ఊపిరి రావట్లేదు. లైట్ పట్టుకో, ఇదిగో కెమెరా, టేక్ దిస్. పద పద రజనీకాంత్. ఎందుకంటే రిస్క్ వద్దు అమ్మ. పద నేను ఎలా ఇద్దాం. వచ్చేది పర్లేదు అమ్మ, ఎలా వచ్చినా పర్లేదు. ముందు నేను ఉంటే ముందు నుంచి ఏమైనా వచ్చినా మీకు ఇబ్బంది జరగాలి. నేను ఎక్కడి నుంచి వస్తే నేను చూసుకో. మన ఏవారా ధైర్యవంతుడు. చూసి తాకిందా? చీమలు ఫుల్. మేము 3 లోపలికి వెళ్ళి బయటకు వచ్చాం. 1.5 కిలోమీటర్ వెళ్ళేటప్పటికి మాకు ఆక్సిజన్ అందట్లేదు. ఎలా ఉందో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు బయటకు వచ్చాం. ఈ డోర్ ఏదైతే ఉందో పైన తుప్పు పట్టేసి ఉంది. అది చిన్నది, అది ఊడిపోయిందంటే అయిపోయినట్టు పని. లోపల నుంచి ఇంపాసిబుల్ బయటికి వెళ్ళడం. ఊపిరి చచ్చిపోయేలా ఉందంట్రా. ఈ గబ్బులని చూడు, నా ముందుకు వచ్చింది. ఎలా అయిపోయారు చూడండి వీళ్ళు. లోపల ఎలా ఉందంటే ఆక్సిజన్ ఇంపాసిబుల్. బయటికి వెళ్ళడం కష్టం. ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఏం చేస్తాం. ఇది ఎలా ఉందంటే అలా ఉంది. ఊపిరి అందట్లేదు. ఫస్ట్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాము. పైకి వెళ్దాంపా. ఇక్కడికి బ్యాగ్, పెద్ద బ్యాగ్. బ్యాగ్ ఇచ్చావు. కట్ చేసాను. పద బ్యాగ్. బ్యాగ్ వేసుకుని ఎక్కేద్దాం. పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. అది చేసి కళ్ళు విరుకునే జాగ్రత్త. కెమెరా చేశారు కదా. వచ్చేసా.
ఇది ఊసిపోయినా మన పని అయిపోతుంది. అంతేగా. ఎలా ఉన్నాయి చూడండి గైస్. ఇందులో నుంచి వచ్చాం, కూర్చొని గైస్ ఇంతవరకు మీకు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చినట్టే. సో మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ 6 PM ఒక వీడియో వస్తుంది. సో మళ్ళీ ఈ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇదే రోజు సేమ్ డే అనమాట. అక్కడ నాకు క్లియర్గా ఒక మనిషి అయితే కనబడింది. తను ఎవరనేది ఆ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుద్ది. సో తనతో మాట్లాడడానికి అయితే ట్రై చేశాను. తను మాట్లాడిందా లేదా అనేది తెలుసుకోవాలంటే తనలో ఉన్నది ఆత్మ, లేదంటే తను పిచ్చి పట్టిందా, లేదంటే ఇంకేదైనా ఏంటనేది తెలుసుకోవాలంటే డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ వచ్చే వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఇప్పటికైతే టాటా బాయ్ బాయ్. మా ఈ చేసిన అడ్వెంచర్ గురించి అయితే ఒక్క సెకండ్ ఆలోచించి ఒక లైక్ అయితే చేయండి అసలు మర్చిపోకుండా. సో ఇంకా అడ్వెంచర్స్ వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తూ ఉంటాను గైస్. ఇంకా మీరు చేసే సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. టాటా బాయ్ బాయ్ ఫర్ టుడే.